జాయిన్ అయ్యారు. నాగేశ్వర్ సార్ నమస్తే సార్. తెలంగాణలో కూడా రాజ్యసభ ఎన్నికల వేడి స్టార్ట్ అయింది సార్. కాంగ్రెస్ పార్టీ 3వ అభ్యర్థిని బరిలో పెట్టాలని ఆలోచిస్తోంది. దీని వెనుకున్న రాజకీయ వ్యూహం ఏమై ఉండవచ్చు? అంటే తెలంగాణ నుంచి ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు, అంటే ఎవ్రీ 2 years ఎన్నికలు జరుగుతాయి. ఇందులో ఈసారి తెలంగాణ నుంచి 3 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 3 సీట్లలో అంటే బీఆర్ఎస్కు చెందిన 3 ఎంపీలు జోగినపల్లి సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, ఈ 3 రిటైర్ కావడం వల్ల ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఈ 3 సీట్లలో రాజ్యసభ ఎన్నికల విధానం ఎలా ఉంటుందంటే దానికి ఒక ఫార్ములా ఉంటుంది. అంటే అసెంబ్లీలో ఉన్న టోటల్ సీట్లు దాన్ని డివైడెడ్ బై ఇట్లా +1 ఇలా ఉంటుంది. సో ఆ టెక్నికాలిటీస్ పక్కకు పెడితే ఇప్పుడున్న 119 సీట్లను దృష్టిలో పెట్టుకుంటే 30.75 ఓటింగ్ రావాలి. అంటే నియర్లీ 31 ఓట్స్ రావాలి. 31 ఓట్స్ వచ్చిన వారు రాజ్యసభలో ఫస్ట్ కౌంట్లోనే అవుతారు. మిగతా ఎన్నికలకు రాజ్యసభ ఎన్నికలకు తేడా ఏంటంటే ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మాకు శాసన మండలి ఎన్నికలకు కూడా అదే పద్ధతి ఉంటుంది. ప్రిఫరెన్షియల్ ప్రాధాన్యత ఓటు అంటే ఒక ఎమ్మెల్యే ఒక్కరికి ఓటు వేయడు. మీరు 3 అభ్యర్థులు 5 అభ్యర్థులు ఉంటే అందులో 1, 2, 3 అని ప్రిఫరెన్షియల్ ఓటు వేయచ్చు. అందువల్ల అయితే 31 ఓట్స్ వస్తే ఫస్ట్ కౌంట్లోనే గెలిచిపోతారు. సో సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ అవసరం లేదు. బీఆర్ఎస్కు 39 ఉన్నాయి, కాంగ్రెస్ సిపిఐ కలిపి 65 ఉన్నాయి. సో 39 అంటే 31 ఉంటేనే మనకు అయిపోతుంది. సో 31 ఉంటేనే రాజ్యసభ సీటు బీఆర్ఎస్కు 1 వస్తుంది, కాంగ్రెస్కు 65 ఉన్నాయి కనుక 2 వస్తుంది. ఇక రాజ్యసభకు ఎవరైనా పోటీ చేయాలంటే 10 మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదించాలి. అందువల్ల బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మినహా 10 మంది ఎమ్మెల్యేలు మరే ఇతర పార్టీకి లేరు. మీరు ఎంఐఎంకి 7 ఉన్నారు, బీజేపీకి 8 మంది ఉన్నారు కనుక వారు 10 మంది అభ్యర్థుల్ని 10 మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదించే అవకాశమే లేదు. అందువల్ల కాంగ్రెస్ 2 సీట్లు, బీఆర్ఎస్ 1 సీటు అన్అపోజ్ ఎలాంటి పోటీ లేకుండా గెలుస్తారు. సో ఇక్కడ ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు 2 సీట్లకే కాంగ్రెస్ పోటీ పెడితే అసలు ఇక పంచాయతీ లేదు, పోటీ లేదు, సాఫీగా ఎన్నికలు అయిపోతాయి. 2 కాక 3వ అభ్యర్థిని పెడితే చాలా సందర్భాల్లో అధికారంలో ఉన్న పార్టీలు పెడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్కు 31 + 31 62 పోగా 3 మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు ఖాళీగా ఉన్నాయి. ఇంకా వాళ్ళు 65 ఉన్నాయి కనుక ఈ 3 కాక 65 సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు కూడా ఉంటాయి. బీఆర్ఎస్కు 31 పోగా 8 ఇంకా ఖాళీ ఉంటాయి. సో ఫస్ట్ మిగతా సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు ఉంటాయి. మరి కాంగ్రెస్ 3వ అభ్యర్థిని ఎలా పెడుతుంది అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు కాంగ్రెస్కు 3 ఉంటే ఎక్స్ట్రా సర్ప్లస్ మిగులు, బీఆర్ఎస్కు 8 ఉన్నాయి. నేను ఇంకా ఎంఐఎం బీఆర్ఎస్ మధ్య ఉన్న పొత్తు గురించి చెప్పడం లేదు. మరి ఏ రకంగా చూసినా కాంగ్రెస్ 3వ అభ్యర్థి గెలవటానికి అవకాశం లేదు. మరి ఎందుకు పెడుతున్నారు అన్నది ఇక్కడ కీలకం. అందువల్ల 3వ అభ్యర్థి పెట్టడం అంటేనే తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలకు ఆస్కారం ఉంది అని అర్థమవుతుంది. అంటే బీఆర్ఎస్కు చెందినటువంటి ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేస్తారని నమ్మకం ఉంటేనే కాంగ్రెస్ 3వ అభ్యర్థిని పెడుతుంది. ఎందుకంటే అధికారంలో ఉండి 3వ అభ్యర్థిని పెట్టి అబాస్పాలు ఎవరు కారు, అందులో అధికార పార్టీ కనుక. రాజ్యసభ ఎన్నికలకు ఉండేటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి ఏంటంటే ఈ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు ఓటేసినా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరో పార్టీకి ఓటేసినా డిస్క్వాలిఫై కారు. ఎందుకంటే రాజ్యసభ ఎన్నికలకు విప్ ఉండదు. సో రాజ్యసభ ఎన్నికలకు విప్ ఉండదు కనుక, విప్ను ఉల్లంఘించడం ఉండదు కనుక డిస్క్వాలిఫికేషన్ అనర్హులుగా ప్రకటించడం ఉండదు. అందువల్ల క్రాస్ ఓటింగ్ చేసిన ఎమ్మెల్యేలు కూడా క్రాస్ ఓటింగ్ చేసిన వారికి ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించదు. కానీ రూల్ ఏంటంటే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసే ఎమ్మెల్యే తమ పార్టీ ఏజెంట్కు చూపెట్టి ఓటేయాలి. అంటే అర్థం ఏంటి? సీక్రెట్ ఓటింగ్ అంటారా? పూర్తిగా సీక్రెట్ ఓటింగ్ కాదు, సెమీ సీక్రెట్ ఓటింగ్. మిగతా ఎవరికి చూపెట్టినా అది ఇన్వాలిడ్ అవుతుంది. తమ పార్టీ ప్రతినిధికి మాత్రం చూపెట్టాలి, తమ ఏజెంట్కి మాత్రం చూపెట్టాలి. అంటే అర్థం ఏంటి?
ఏదైనా ఒక పార్టీ ఎమ్మెల్యే రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేస్తే ఆ పార్టీకి మాత్రం తెలుస్తుంది ఈయన క్రాస్ ఓటింగ్ చేశాడు అని. అప్పుడు పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకోవచ్చు. కానీ పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకోవడంలో ఉన్న ఈ తిరకాసు ఏంటి అంటే, ఒకవేళ ఉదాహరణకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తారు అనుకోండి, డిస్క్వాలిఫై కారు, ఎందుకంటే ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించదు. కానీ వారిపైన బీఆర్ఎస్ సస్పెండ్ చేస్తే ఇక అసలే డిస్క్వాలిఫై కారు. అందువల్ల ఏ పార్టీ కూడా సస్పెండ్ చేయదు, వాళ్ళంతా వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోతే అప్పుడు డిస్క్వాలిఫికేషన్ పెడతారు. సో ఈ తిరకాసును ఉపయోగించుకొని రాజ్యసభ ఎన్నికల్లో కనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ జరుగుతుంది అనే నమ్మకం ఉంటేనే మూడో అభ్యర్థిని పెడతారు. దీనికి మళ్ళీ నేపథ్యం ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొదట్లో కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే, ఇలా 4 ఎమ్మెల్యేలు కలిశారు. తర్వాత ఇప్పుడు తాజాగా మళ్ళీ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కూడా కలిశారు. ఈ రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలు అంతకుముందు పొన్నం ప్రభాకర్ కూడా వెళ్ళి కలిశారు. సో వీళ్ళంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. ఏకంగా 30 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని కోమటిరెడ్డి వెంకరెడ్డి పేర్కొన్నారు. సో ఈ టచ్లో ఉన్న వారిని టచ్ చేయడానికి లోక్సభ ఎన్నికల వరకు ఆగుతారా, రాజ్యసభ ఎన్నికల్ని ఆయుధంగా చేసుకొని బీఆర్ఎస్ను గందరగోళంలో పడేయాలని అనుకుంటున్నదా అన్నది ఇప్పుడు చర్చ. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉండాలి, క్రాస్ ఓటింగ్ చేస్తానికి రెడీగా ఉండాలి. దాన్ని ఇప్పుడే ఆయుధంగా వాడుకుంటే బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలకు ముందే డిస్టర్బ్ అయ్యి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉండదు, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉంటుంది. అందువల్ల బీఆర్ఎస్ డిస్టర్బ్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో బీజేపీతో అమీతుమీ తేల్చుకోవచ్చు. అందువల్ల బీఆర్ఎస్ ఆల్రెడీ లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉండదు, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం తన వెయిట్ కింద తానే పడిపోతుందని బీఆర్ఎస్ వాళ్ళు మొదలుపెట్టారు. ఎన్నికలైన 2వ రోజు నుంచో 3వ రోజు నుంచో మొదలుపెట్టారు. బీఆర్ఎస్ వాళ్ళు మొదలు పెడితే కాంగ్రెస్ వాళ్ళు చేయడం మొదలు పెడదామని, అంటే బీఆర్ఎస్ వాళ్ళు మాటలు మొదలుపెట్టారు, కాంగ్రెస్ వాళ్ళు చేతలు మొదలు పెడదామని ఆలోచిస్తున్నారా అని. అందువల్ల ఈ 3వ అభ్యర్థిని పెట్టడం అంటే బీఆర్ఎస్ను డిస్టర్బ్ చేస్తానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడినట్లు, బీఆర్ఎస్ నుంచి భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవటానికి కాంగ్రెస్ వ్యూహరచన చేసినట్లు. అంటే ఎంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు మీరు ఒకవేళ ఇక్కడ ఎంఐఎం ఏ పాత్ర పోషిస్తుంది, ఎంఐఎం కనుక కాంగ్రెస్కు మద్దతు ఇస్తే ఎంఐఎం 7, కాంగ్రెస్కున్న సర్ప్లస్ 3, 10 మంది అవుతారు. 10 మంది అయినా కూడా ఇంకా అప్పటికి 21 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. అందువల్ల రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 3వ అభ్యర్థిని పెట్టి గెలిపించుకోవడం అంత సులభం కాదు. అయితే ఇందులో ఇంకా రకరకాల సినారియోలు ఉన్నాయి. ఒక బీజేపీ బహుశా తటస్థంగా ఉండొచ్చు, ఎందుకంటే అటు బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వదు, ఇటు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వదు. అప్పుడు ఓటింగ్ ఎంత అవసరమో మారిపోతుంది. ఎంఐఎం కూడా తటస్థంగా ఉందనుకోండి, ఇంకా మారిపోతుంది. అందువల్ల ఎంతమంది ఎమ్మెల్యేలు 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు క్రాస్ ఓటింగ్కు రెడీగా ఉన్నారు అని ఇండికేషన్స్ ఫీలర్స్ ఇచ్చారు. ఇవన్నీ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఎంత నిజమో మనకు తెలియదు, బీఆర్ఎస్ వర్గాలు అంగీకరించవు సహజంగానే. అందువల్ల కాంగ్రెస్ పార్టీ 3వ అభ్యర్థిని పెడుతుంది అని కనుక తెలిస్తే అది తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలకు ఆస్కారం ఉంది అని అర్థమవుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయబోతున్నారు అని అలాంటి నమ్మకం ఉంటేనే అధికార పార్టీ పెడుతుంది, లేకపోతే పెట్టి ఘోరంగా ఓడిపోయి అబాస్ పలకాలి కదా. అందువల్ల ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ 3వ అభ్యర్థిని పెడుతుందా, పెడితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది క్రాస్ ఓటింగ్ చేస్తారు, ఆ క్రాస్ ఓటింగ్ జరిగితే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, దీని ప్రభావం లోక్సభ ఎన్నికల్లో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా ముందుకొచ్చింది. అందువల్ల అందరి దృష్టి కాంగ్రెస్ పార్టీ ఇద్దరినే పెడుతుందా, 3వ అభ్యర్థిని పెడుతుందా అనే దానిపై ఉంది. రైట్ సార్. ఇక రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు సార్,